ఇవాళ నుంచి ఏపీలో కూటమి ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని అయితే అమలు చేయబోతా ఉంది. ఆటో డ్రైవర్లకు సేవలో పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించబోతా ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున అంటే 2,96,000 మంది వరకు కూడా లబ్ధిదారులు ఆటో డ్రైవర్లకు కానీ వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరబోతుంది. పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. మనతో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ఒకటి అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నికల వాగ్దానంలో కూడా లేని పథకం. ఏంటి దీని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరిపోతుంది? ఈరోజు లాంఛనంగా విజయవాడలో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామండి. ఇది ఎన్నికల హామీ కాదు, కేవలం మా ముఖ్యమంత్రి గారు ఆటో వారి కష్టాల మీద స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని మీద రీసెర్చ్ చేయడంతో సుమారుగా 2,95,000 మంది లబ్ధిదారులు ఎవరైతే మాకు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ స్కీమ్ను అందుబాటులో తెచ్చేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి సుమారు 450 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు అయినా మేము ముందే చెప్పాం, స్త్రీశక్తి ప్రోగ్రాం కూడా మాకు బరువు కాదు, ఒక బాధ్యత. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్న 15,000 కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఆటోమొబైల్ రంగంలో ఎవరైతే కార్మికుడిగా ఓనర్గా ఉండి ఈ ఆటోలు తోలుకుంటూ జీవనోపాధి పొందుతున్నారో వాళ్ళందరికీ ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. అంటే అర్హులకు సంబంధించి గుర్తింపు అనేది ఏది ప్రాతిపదికగా తీసుకుంటా ఉన్నారు సార్? అంటే కొంతమంది అనర్హులు కూడా అప్లై చేసే అవకాశం ఉంటాయి కాబట్టి లబ్ధిదారుల ఎంపిక అనేది ఎలా పారదర్శకంగా జరుగుతుంది? ముఖ్యంగా ఒకటే చెప్తున్నామండి, ఇప్పుడు వరకు ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఏ పథకంలో కూడా మా ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఏంటంటే నిజమైన లబ్ధిదారునికి మేము ఏదైతే మంచి చేయదలుచుకున్నామో ఆ కుటుంబానికి అందాలని ఉన్నత లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఇది కూడా 25 జిల్లాల్లో ఎవరైతే ఆటో ఓనర్ కమ్ డ్రైవర్గా ఉంటారో వాళ్ళకు క్షుణ్ణంగా కలెక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళ అప్లికేషన్స్ స్కూట్నీ చేయడం, అలాగే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీంట్లో ఇన్వాల్వ్ కావడంతో 3,50,000 రావడంతో దాన్ని కూడా రీచెక్ చేసుకొని 2,95,000 మందికి ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తాం. అంటే వీళ్ళల్లో కూడా ఇంకెవరికైనా అర్హులకు అందకపోతే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా సార్ మళ్ళీ అప్లై చేసుకోవటానికి? తప్పకుండా ఉంటుందండి. నిజమైన లబ్ధిదారుడు ఎక్కడ మిస్ అయినా ఇది సైమల్టేనియస్ ప్రాసెస్. ఇది తప్పకుండా మా ప్రభుత్వం దృష్టికి ఎక్కడైతే దీనికి మేము ఎన్రోల్మెంట్ చేసుకునే దానికి జిల్లా వైజ్లో అప్లికేషన్ సెంటర్స్ పెట్టామో అక్కడ వచ్చి వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళని కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తాం. అంటే వైసీపీ ప్రధానంగా మా పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం కాపీ చేస్తుంది. అంటే గతంలో వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చారు. దానికి మీ కూటమి ప్రభుత్వం ఇస్తున్న పథకానికి తేడా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి కాదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుటికే ఎందరో మహానుభావులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు, పివి నరసింహారావు గారు, వీళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పటికే 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేశారు. ఈ సంక్షేమ పథకాలు అనేవి సైమల్టేనియస్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో ఎవరు ఏ ముఖ్యమంత్రి అయితే సక్రమంగా అక్రమాలు లేకుండా ఇస్తారో అదే వాళ్ళ ఘనకీర్తి. అలాంటి చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఒకరి పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం మాకు లేదు. ముఖ్యంగా ముందు చెప్పినట్టు ఈ స్త్రీశక్తి పథకం వల్ల ఎక్కువ మంది మహిళలు ఎవరైతే ఫ్రీ బస్ సౌకర్యం ఉపయోగించుకోవడంతో ఆటో ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో ఓనర్ కమ్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకు కష్టాలు పడతారేమో రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళకి ఆ సమస్య లేవనెత్తకుండా ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోనే ఇది గత 3-4 నెలల నుంచి వాళ్ళకు కూడా మేము ఈ పథకాన్ని తీసుకొస్తామని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి లాగా వైసీపీ ఏజెంట్లకు, వైసీపీ సానుభూతి పరులకు ఎన్రోల్మెంట్ చేసిన పరిస్థితి మాలో లేదు. ఈ రోజుకి కూడా ఎక్కడైనా అక్రమమైన లబ్ధిదారు ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే మేము దాన్ని వెరిఫై చేసి చర్యలు తీసుకుంటాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఇచ్చి టోటల్ సిస్టమ్ కొలాప్స్ చేసి ఎక్కడ చూసినా కూడా ఆటోల మీద చలాన్లు రాసి విపరీతమైన భయభ్రాంతులు చేసి చాలామంది ఆటోలు అమ్ముకొని ఎవరైతే ఆటో డ్రైవర్లు రోజుకు రెంట్కు తెచ్చుకునే వాళ్ళు కూడా డబ్బులు కట్టలేక ఎన్నో సమస్యలు ఎదురైనాయి ఆ రోజు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 15,000 రూపాయలు అనేది టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. అంటే సార్, కొంతమంది ఆటో డ్రైవర్లు వాళ్ళ రంగానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడం లేదు, ఈ డబ్బులు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం, అవి కూడా పరిష్కరించాలని కూడా ఇవాళ నిరసనకు పిలిపించారు విజయవాడ. సార్, ఇంత పెద్ద స్కీము ఇంప్లిమెంట్ చేసేటప్పటికి
అందరూ ఒకే రూట్లో వస్తారనేది ఎక్కడ ఉండదండి. అరకొర సమస్యలతో వస్తారు. అవి కూడా మేము చర్చల రూపంలోనే ఏవైనా శాంతియుత మార్గంలోనే చెల్లుతాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళ నిజాయితీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు 2,95,000 మంది అని మీరే చెప్తున్నారు. మేము చెప్తున్న ఇండివిజువల్స్ కాదండి, 2,95,000 కుటుంబాలకు మేము ఇస్తూ ఉండేది. కాబట్టి ఇంకొకటి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఆటో సోదరులకు కూడా ముఖ్యంగా ఈరోజు ఏదైతే శ్రీశక్తి పథకం మనం రాష్ట్రంలో అందిస్తున్నామో అది ప్రతి ఒక్క బీపీఎల్ కార్డులో వచ్చేవాళ్ళు, పేదరికంతో ఉన్నవాళ్ళు, చిన్న చితక ఉద్యోగస్తులు చేసుకున్న వాళ్ళు అన్ని కుటుంబాల్లో ఉన్నారు. కాబట్టి ఇది మంచి పథకం కాబట్టి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీళ్ళకి ఏదైనా ఏదైనా సమస్యలు లేవనెత్తకుండా ఈ స్కీమును కూడా ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తాం. స్త్రీశక్తి పథకానికి ఆదరణ ఎలా ఉంది? రెగ్యులర్గా అంటే మానిటరింగ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఎంతమంది రెగ్యులర్గా ప్రయాణాలు చేస్తున్నారు, ఎంత ప్రభుత్వం నుంచి ఖర్చు పెడతా ఉన్నారు ఒక రోజుకి కానీ నెలకు? ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక నానుడు అయిపోయింది ప్రజల్లో. ముఖ్యంగా శ్రీశక్తి విషయానికి వస్తే ఈ ప్రోగ్రాం అంత సక్సెస్ మేము చేసిన అన్ని కార్యక్రమాల్లో అన్నిటికంటే మిన్నగా ఉందని మాకు ఉండే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరు గుండెలను హత్తుకుండే ప్రాసెస్ ఇది. ముఖ్యంగా మహిళామూర్తులే లబ్ధిదారులు కాదు, ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న ఎవరైతే మేల్ ఉంటారో, ఆ ఇంటి యజమాని ఉంటారో ఆ కుటుంబానికి కూడా ఇది ఓదార్పుగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పథకం సూపర్ సక్సెస్ అయిందండి. అలాగే మాకుండే రిపోర్టు పరంగా పొరుగు రాష్ట్రాలు తెలంగాణలో, కర్ణాటకలో, అలాగే తమిళనాడులో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చాలా తేడా ఉంది. ఎందుకంటే మనది ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ గల రాష్ట్రం కాబట్టి చాలామంది ఉపయోగించుకుంటున్నారు. ఈ రోజుకు సగటున 23 లక్షల మంది మహిళలు దీంట్లో ప్రయాణిస్తున్నారు. అలాగే దీన్ని లెక్కేసుకుంటే ఒక సంవత్సరానికి 3,000 కోట్లు ఖర్చు అవుతుంది. నెలకు సుమారుగా మిగిలే ఇది కూడా 300 కోట్ల రూపాయలు వస్తుందంటే ఇది ఒక బాధ్యత, భారం కాదనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అంటే బస్సుల్లో కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అంటే మహిళలు కానీ గొడవలకు దిగుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నారు. అంటే వాటి రెక్టిఫికేషన్కి ఏమన్నా చూస్తున్నావా సార్ ప్రభుత్వం నుంచి? నేను ఒకటే చెప్తున్నానండి, ఇది ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం, ఇది ఆషామాషి విషయం కాదు. రాష్ట్రంలో ఈ స్కీమ్ కింద 8,500 పైచిలుకు బస్సులను మేము ఇచ్చాము. ఈ స్కీమ్ కింద 5 సెగ్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఈ 8,500 బస్సులు సర్వీసులు లెక్కెత్తుకుంటే సుమారు 50,000 సర్వీసుల్లో ఈ స్కీమ్ ఇస్తున్నాం. ఒక రోజుకు సగటున 1, 2, 3 కంప్లైంట్లు వచ్చినంత మాత్రాన ఇది మంచి పరిణామం కాదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు లేకపోతే మా ప్రతిపక్షం వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు ఈ ప్రభుత్వాన్ని అవమానించడమే. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ఇన్ని కోట్లాది మంది మహిళలకు సంతోషం మిగిల్చే కార్యక్రమాన్ని జయప్రదం చేసే దారిలో మీరు ఏమన్నా మంచి సలహాలు ఇస్తే స్వీకరించేదానికి ఏపీఎస్ఆర్టీసీ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. ఇది ఆటో డ్రైవర్లకి సంబంధించి సేవా పథకంలో భాగంగా పెద్ద ఎత్తున లబ్ధిదారులు 2,90,000 లబ్ధిదారులకు ఇస్తున్నాం. కానీ అదన్నీ కూడా 2,96,000 కుటుంబాలకి లబ్ధి చేకూరుస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో కార్మికులకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా దాన్ని పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. ఇక స్త్రీశక్తి పథకానికి సంబంధించి ఏడాదికి 3,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం నుండి ఖర్చు చేస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున మహిళల నుంచి కూడా ఆదరణ లభిస్తుంది. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటన్నింటినీ కూడా రెక్టిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం నుండి చర్యలు చేపడతామని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.